హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సద్ద రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నాను. మా అక్క చేసింది, నాకైతే రాదు. మీడియం సైజ్ గిన్నెతో సద్దపిండి అయితే తీసుకున్నాము. ఈ చిన్న గ్లాస్ వాటర్ అనేవి సరిపోతున్నాయండి. ఇవి మరిగించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ముందుగా పెట్టిన నీళ్ళు అయితే మరిగిపోయాయి. ఈ నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. అలాగే ఒక గిన్నెలో చన్నీళ్ళు అయితే తీసుకోవాలి. చన్నీళ్ళు పోసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తుందండి. పర్ఫెక్ట్గా రొట్టె విరగకుండా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది. చూసారా, పిండి అనేది రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి పిండి. కొంచెం పిండి తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. చిన్నగా బాల్ లాగా చేసుకొని పొడిపిండి వేసుకొని రొట్టె చేసేసుకోవడమేనండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే కొంచెం పెద్దగా చేసుకోవాలి రొట్టె. అండ్ ముద్ద అలాగే పెడితే రాదు కదా, రొట్టె ఇచ్చుకోబోతుంది. సో ఇలా చేయడం వల్ల రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చెయ్యి అనేది అడ్డు పెట్టుకుంటూ చేసుకోవాలి, లేకపోతే రొట్టె అనేది ఇచ్చుకుంటుంది. చపాతీ అంత సైజ్ అయితే మనం మెల్లగా చేతితోనే చేసుకోవాలి. రొట్టె అనేది తీసి పొడిపిండి వేసుకుంటూ చేసుకోవాలి రొట్టె. అప్పుడే మనకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే చేయితో ఇలా కొట్టుకుంటూ ఉండాలి రొట్టెని. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే ఇంకా చూపిస్తున్నట్టు చేసుకోవాలంతే, ఇంకా ఏం లేదు. మనం చేసేది అయితే ఎట్లనో అట్లా వాయిస్ ఓవర్ ఇస్తాం, కానీ ఈ రొట్టెకి ఏమని ఇస్తాం అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేని వాళ్ళు రొట్టె వీడియో ఎందుకు పెట్టడం అని కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. ఏదో అట్లా కొంచెం. లాస్ట్లో కొంచెం పొడిపిండి అద్దుకుంటూ రొట్టెను అనేది ఇలా చేసుకోవాలి. చూసారా ఎలా తిప్పుతుందో, అలా తిప్పుకుంటూ చేసుకోవాలి. రొట్టె అనేది పెద్దగా వస్తుంది. ఇలా తిప్పుకుంటూ చేయడం వల్ల రొట్టె అనేది పీటకు అతుక్కోదు. ఒక షిప్ తీసుకొని దాని మీద కొంచెం పొడిపిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. రొట్టె అనేది డైరెక్ట్ అంటే కొత్త వాళ్ళకి తీసుకోవడం రాదు కదా, తునిగిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలండి, చాలా బాగా వస్తుంది రొట్టె తునగకుండా. ఇలా చిన్నగా పెంక మీదకి వేసుకోవడమే. రొట్టె మీద అయితే పైనంగా నీళ్లు చల్లుకోవాలి. అంటే క్లాత్తో కూడా చల్లుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, రొట్టె అయితే వన్ సైడ్ కాలింది. ఇంకో సైడ్ తిప్పేసుకోవడమేనండి. ఇలా రెండు సైడ్స్ కాల్చుకోవడమే.
ఇంకొకసారి రొట్టె ఎలా చేయాలో మీకోసం చూపిస్తున్నాను, చూసేయండి.